10 రోజుల తర్వాత సీఎం చంద్రబాబు తన ఇంటికి వెళ్లారు. విజయవాడ వరదలు ముంచెత్తడంతో ఆయన కలెక్టరేట్లోనే ఉంటూ సహాయక చర్యలను పరిశీలించారు. అక్కడ పరిస్థితులు నార్మల్ కావడంతో ఇంటికి వెళ్లారు. ఇవాల్టి నుంచి ఉత్తరాంధ్రలో పర్యటించనున్నారు. వరద ప్రభావిత ప్రజలను పరామర్శించనున్నారు. హైడ్రా విషయంలో తగ్గేదే లేదన్నట్టు తెలంగాణ విషయంలో దూసుకుపోతోంది. హైడ్రా కమిషన్ కు ప్రభుత్వం మరింత భారీ భద్రతను ఏర్పాటు చేసింది. హైడ్రాకు ప్రత్యేక పోలీస్ సిబ్బందిని కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏకంగా 15 మంది సిఐ స్థాయి, 8 మంది ఎస్ఐ స్థాయి పోలీస్ అధికారులను ప్రత్యేకంగా కేటాయించింది. అవసరాలకు అనుగుణంగా కొత్త బస్సులను కొనుగోలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సంస్థ రుణం భారం దక్కించేందుకు ప్రయత్నించాలని సూచించారు. మహాలక్ష్మి పథకం అమలు తీరుపై ఆరా తీశారు. ఇప్పటి వరకు 83.42 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారని అధికారులు తెలిపారు. మణిపూర్లో మరోసారి అల్లర్లు చెలరేగాయి. విద్యార్థుల నిరసనలతో రాష్ట్రం అట్టుడుకుతోంది. నిరసనలు అదుపు చేసేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఈ ఘర్షణల్లో 40 మందికి పైగా గాయపడ్డారు. ప్రభుత్వం 3 జిల్లాల్లో నిరవధిక కర్ఫ్యూను విధించింది. 5 రోజుల పాటు 5 జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. హైదరాబాద్ కోటిలోని మహిళా విశ్వవిద్యాలయానికి చాకలి ఐలమ్మ పేరు పెడతామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ చరిత్ర మరవలేనిదని, ఆమె స్ఫూర్తితో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ముందుకు సాగుతోందన్నారు. ఐలమ్మ మనవరాలు శ్వేతను రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలుగా నియమిస్తూ రేవంత్ ప్రకటించారు. భద్రాచలం దగ్గర గోదావరి ఉధృతి అంతకంతకు పెరుగుతోంది. అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. గంటకు గోదావరి వరద పెరుగుతూనే ఉంది. అయితే కనీస భద్రతా చర్యలు చేపట్టడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణకు 4, ఏపీకి 2 కొత్త ప్రభుత్వ కళాశాలలకు అనుమతిస్తూ కేంద్ర ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త మెడికల్ కాలేజీల అనుమతి కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. 8 కాలేజీలకు పర్మిషన్ అడగగా కేంద్రం 4 కళాశాలలకు అనుమతి ఇచ్చింది. సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పరిస్థితి విషమంగా మారింది. మొన్నటి వరకు కుదుట పడుతుందనుకున్న ఆరోగ్యం ఒక్కసారిగా దెబ్బతింది. దీంతో ఆయన ప్రస్తుతం వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నారు. శ్వాసకోశ సంబంధిత సమస్యలతో ఆయన ఆగస్టు 19న ఢిల్లీలోని ఎయిమ్స్ లో చేరారు. అప్పటి నుంచి స్పెషలిస్టుల డాక్టర్ల బృందం ఆయనకు వైద్యం అందిస్తున్నారు. అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ప్రచారం పీక్స్ కు చేరుకుంది. డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్ మధ్య తొలి డిబేట్ జరుగుతోంది. 90 నిమిషాల పాటు ట్రంప్, కమలా హారిస్ మధ్య ఈ డిస్కషన్ జరగనుంది. 90 నిమిషాల్లో 2 సార్లు బ్రేక్ కూడా ఉంటుంది. తొలి డిబేట్ లో ట్రంప్ పై చేయి సాధించారు. దీంతో బైడెన్ ప్లేస్ లో డెమోక్రటిక్ అభ్యర్థిగా కమలా హారిస్ వచ్చారు. కొరటాల డైరెక్షన్ లో ఎన్టీఆర్ హీరోగా వస్తున్న దేవర సినిమా ట్రైలర్ ను మూవీ మేకర్స్ రిలీజ్ చేశారు. 2 నిమిషాల 35 సెకండ్లు ఉన్న ఈ ట్రైలర్ కంప్లీట్ మాస్ ఎంటర్టైనర్ గా కనిపిస్తోంది. డైలాగ్స్, యాక్షన్ సీన్స్ ఆకట్టుకున్నాయి. ఎన్టీఆర్, సైఫ్ మధ్య సీన్స్ ఉత్కంఠభరితంగా ఉన్నాయి. జాన్వీ కపూర్ ఈ ట్రైలర్ లో పల్లెటూరి అమ్మాయిలా కనిపించింది.